నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మహాభారత గ్రంథకర్త అయిన వేదవ్యాస మహర్షి జన్మించినది ఆషాఢ పౌర్ణమి రోజున. ఈ వేదవ్యాసుడు పరాశర ముని వలన సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకనే ఈ రోజును వ్యాస పౌర్ణిమ మరియు గురు పౌర్ణిమ అని కూడా అంటారు. ఇక మానవ కళ్యాణం కోసము ఏకరూపమైన వేదాన్ని విభజించి 4 శాఖలుగా ఏర్పరిచాడు. అవే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. నిజానికి వేదవ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మము కృతయంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో 2 పాదాలతో, ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. ఇక కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయుష్కులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు, అర్థం చేసుకోలేరు. ఇక వేదము అంటే అసలు ఎవరూ తయారు చేసింది కాదు, స్వయం భగవానుని ముఖతః వెలువడినదే వేదము. అందుకే అతన్ని వేద పురుషుడు అని అంటారు. వేదములలో విషయాలు ఉన్నాయి, వేదములో లేనివి మరెక్కడా కూడా లేవు. ఇవన్నీ కూడా కలగాల్పుగా ఏకరూపంగా ఒక ఉంటుంది. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరు అని భగవానుడే ప్రతి ద్వాపరయుగంలోని వేదవ్యాసుడుగా అవతరించాడు. వేదాలను విభజిస్తాడు. మందబుద్ధుల కోసము, వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసము వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందచేస్తాడు. శ్రీమద్ భాగవతము భగవానుని 21 అవతారాలను తెలుపుతూ వేదవ్యాసుని 17వ అవతారంగా చెబుతుంది. వ్యాసుడు నల్లగా ఉండేవాడట. అందుకనే ఈయనను కృష్ణుడు అని కూడా అంటారు. కృష్ణుడు అనేవారు. ఈయన నివాసము స్థానము హిమాలయములలోని సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం కనుక కృష్ణద్వైపాయనుడు అని అంటారు. వేదాల్ని విభజించి వేదాధ్యయనాన్ని తరతరాలుగా నిలిచేలాగా చేసినవాడు కనుక వేదవ్యాసుడు అని, పరాశర మహర్షి కుమారుడు కనుక పరాశరాత్ముడు అని, బదరీ క్షేత్రంలో నివసించేవాడు కనుక బాధనారాయణుడు అని అంటారు. భూతముల యందు దయ కలిగి ఉండుట, సత్యమార్గంలో నడుచుట, శాంతగుణాన్ని కలిగి ఉండుట, ఈ 3 గుణాలని అందరూ కూడా అలవర్చుకోవాలి అని వ్యాసుల వారు తెలియజేశారు. మనందరికీ కూడా దేవరుణము, ఋషిరుణము, పితృరుణము అని 3 రుణాలు ఉంటాయి. ఇక వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణము కూడా ఉంటుంది అని వేదవ్యాసుడు తెలియజెప్పాడు. సర్వ ప్రాణుల యందు దయతో ఉండటము, ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణం తీర్చుకోవచ్చును అని చెప్పాడు. మహాభారత రచనకు మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతూ ఉంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరు ఉన్నారు అని విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమై, వ్యాస, నీ కావ్యరచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు. అంతటా వ్యాసుడు గణేశుని ప్రార్థించగా గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మహాభారతానికి నువ్వు లేఖకుడిగా కావాలి అని తెలుపగా అప్పుడు గణేశుడు అందుకు అంగీకరించాడు. వేదవ్యాసుడు చెబుతూ ఉంటే గణాధీశుడు రచన సాగించాడు. గురు శిష్య సంప్రదాయము ఏనాటిదో అయిన వేదవ్యాసుడినే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను 4 తన 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులను పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణిమ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఇక ఆ గురువుకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుంచి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయము. గురు బ్రహ్మ, గురుర్విష్ణువు,
గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. ఇందులో గురువు అనే శబ్దము అంధకారాన్ని తెలుపుతుంది. రు అనే శబ్దము అంధకారాన్ని తొలగిస్తుంది. కనుక అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేదే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ కూడా గౌరవించాలి. ఇంతటి ఆది గురువుని పూజించటం మన కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించటం కూడా మన ధర్మము. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించుట మన కర్తవ్యము. వీటిలో కొన్నైనా కూడా సాధించగలిగితే వ్యాసుల వారి రుణము కొంతైనా కూడా మనం తీర్చుకున్నట్లవుతుంది. ఆ వ్యాస భగవాన్ని కృపకు మనమందరము కూడా పాత్రలము కాగలము అని ఆశిద్దాము. అందుకే గురు పూజను చేసుకుందాము. సాటి గురువులో భగవంతుని దర్శిద్దాము. గురువును గోవిందుడిని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే నమస్కరిస్తాను. కారణము గోవిందుడు ఉన్నాడు అని చెప్పింది గురువే కదా అని అంటాడు భక్త కబీర్ దాసు. అది మన భారతీయ సంస్కృతి. ధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యము. కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా గురువుల్ని సేవించాలి. అనే వేదవ్యాసుడు తన 2 చేతులను కూడా పైకెత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటి అంటే, ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు. పరమ ధర్మపదాన్ని అన్నింటిలోకి కూడా పారాయణమైన ఒకే ఒక్క విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది. కనుకనే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. వ్యాసుడు సాక్షాత్తు కూడా విష్ణు స్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో దత్తాత్రేయుడినో పూజించడంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువులని పూజించటం ఎందుకు అన్న అనుమానం రాకమానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏమిటి అంటే, వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వాటితో పాటు భారతము, భాగవతము, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులు కూడా ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా. అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదని, అది ఓ బిరుదని అని అంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారిని వ్యాసుడు అని పిలిచేవారట. బహుశా అందుకేనేమో వ్యాసుని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు సాక్షాత్తు ఆ వ్యాసుని రూపాలే కదా. అందుకనే ప్రతి వ్యాస పౌర్ణమి రోజున కూడా మన కంటి ముందు కనిపించే గురువులను దైవ స్వరూపులుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము. ఇక వ్యాస పూర్ణిమ రోజున గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాల్లో కనిపిస్తుంది. పూర్వము వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాటట. అతని భార్య పేరు వేదవతి. ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకుని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. ఇక వేదనిధి భక్తికి మెచ్చినటువంటి వ్యాసుల వారు ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు. అలా వ్యాసుల వారిని విడిచి వెళ్తూ మేము కోరుకున్నప్పుడల్లా కూడా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా అని వ్యాసుని అడిగారట వేదనిధి. జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటాను అని, అలాంటి గురువులను తన జన్మదినమైన వ్యాస పూర్ణిమ రోజున పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వ్యాసుల వారు చెప్పారట. ఇక అప్పటి నుంచి వ్యాస పూర్ణిమ రోజున గురువులను ఆ వ్యాస భగవానునిగా తలచి కొలుచుకునే ఆచారం వస్తుంది. ఇలా గురు శిష్య పరంపరకు సంబంధించి కూడా వ్యాస పూర్ణిమ రోజున చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునేనట. ఇక శివుడు దక్షిణామూర్తిగా మారి సప్తర్షులకు ఉపదేశం చేసింది ఈ రోజునే. జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు తన ముఖ్య శిష్యుని ఎన్నుకున్నది కూడా ఈ గురు పౌర్ణమి నాడే. ఇక చాతుర్మాస్య వ్రతంలో భాగంగా గురువులంతా కూడా తన శిష్యులకు అందుబాటులో ఉంటే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే. గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే
నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకుంటారు. ఇక వ్యాస పూర్ణిమని గురు పౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయి. వ్యాస మహర్షి జన్మ గురించి మహర్షి శౌనకాది మహామునులకు ఇలా వివరిస్తూ ఉన్నాడు. మహర్షులారా, మన్వంతరాలన్నింటా కూడా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ కూడా విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా అంటే 4గా విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్పబుద్ధిగా ఉంటారు అని తెలిపే కలియుగము వచ్చినప్పుడల్లా కూడా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తూ ఉంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారము కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వత మన్వంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తుంది. అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైక హితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడు అవుతాడు. ఇప్పటి 7గురు వ్యాసులు గడిచిపోయారు. వారంతా కూడా పురాణ సంహితలు రచించిన వారే. ఇక ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా కూడా చెప్పమని అడిగారు. వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. ఇక 3వ ద్వాపరంలో మానసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత అంటే సూర్యుడు, 6లో మృత్యువు, 7లో ఉద్ధవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో దృష్టుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షకుడు, 14లో ధర్ముడు, 15లో యారుని, 16లో ధనంజయుడు, 17లో మేధాతిథి, 18లో వ్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైని వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. కృష్ణద్వైపాయనుడికి శుకుడు అనే కుమారుడు ఉన్నారు. అరణి సంభవుడు అంటే అరణి యాగాగ్నిని మదించే కొయ్యపాత్ర. ఇలా గొప్ప వైరాగ్య భావన సంపన్నుడు. వ్యాసుడు దేవి భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడే ముఖతః నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. ఇక కరుణా సముద్రులు మా గురువుగారు శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవి భాగవత రహస్యాలన్నింటినీ కూడా విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను కూడా విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను. ఈ రోజున వేదవ్యాస మహర్షి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. మన దేశము భారతదేశము ధర్మాల్ని రచించిన గ్రంథము. వ్యాస మహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథము మహాభారతము. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ్య తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి 1000 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో, అదే పవిత్రతతో, అదే గౌరవంతో నిలిచి ఉన్న శ్రీమద్ రామాయణ మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతోమంది మహర్షులు, గురువులు, రాజులు, ధర్మాత్ములు, దానపరులు, వీరులు, ధీరులు ఉన్నారు. వాళ్ళందరి గురించి తెలుసుకోవడము మన ధర్మము. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది, ధర్మాన్ని రక్షిస్తుంది. మొదట మహాభారతాన్ని రచించిన కారణజన్ముడు, పరమేశ్వర స్వరూపుడు, మహర్షులలో గొప్పవాడు అయిన వ్యాస మహర్షి గురించి తెలుసుకుందాము. ఆయన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రస్తుతము మహాభారతంలో వ్యాస మహర్షిని గురించి మాత్రమే తెలుసుకుందాము. ఆది కాలంలో శ్రీ మహావిష్ణుమూర్తి ప్రజల్ని సృష్టించడం కోసము నాభి నుంచి బ్రహ్మని సృష్టించాడు. మిగిలిన సృష్టి మొత్తాన్ని బ్రహ్మకి అప్పగించాడు. అలా విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. తన మనస్సు నుంచి తమ్ముల్ని సృష్టించి వేదాలన్నీ కూడా నేర్చుకోమని చెప్పాడు విష్ణుమూర్తి. ఇక
మన్వంతర తమ్ముడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేశాడు. విష్ణుమూర్తి అతన్ని మన్వంతరాల్లో పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడు అని విష్ణుతత్వం గ్రహించి ముల్లోకాల ధర్మాల్ని తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడు అని తర్వాత కాలంలో వశిష్ఠుడికి మనుమడయి పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసము శ్లోకాలుగా రాస్తాడు అని చెప్పాడు. అలా పూర్వము పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ యమునా నదీ తీరంలో దాశరాజు కూతురు సత్యవతి నడుపుతున్న నావ ఎక్కి ఆమెను చూసి ఇష్టపడ్డాడు. అప్పుడు దివ్య దృష్టితో ఆమె జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని తన కోరిక ఆమెకు చెప్పాడు. అలా వాళ్ళకి వేదమయుడైన వ్యాసుడు కలిగాడు. పరాశరుడు కుమారుణ్ణి దీవించి సత్యవతికి చెప్పి తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. వ్యాసుడు లోక కళ్యాణం కోసము తపస్సు చేయడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి, అమ్మా, నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకోగానే నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసుడు యమునా నది తీరంలో పుట్టాడు కనుక కృష్ణద్వైపాయనుడు అని, వేదాలు విభజించాడు కనుక వేదవ్యాసుడు అని, పరాశరుడికి కుమారుడు కనుక పరాశరుడు అని, సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడు అని పిలువబడ్డాడు. వ్యాసుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని శిష్యులకి వేదం నేర్పిస్తూ ఉన్నాడు. అలా కొంతకాలం తర్వాత కురువంశానికి రాజైన శంతన మహారాజు సత్యవతిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. అతడి మొదటి కొడుకు భీష్ముడు సత్యవతి శంతనులకి వివాహం జరిపించాడు. మహారాజుకి చిత్రాంగదుడు, చిత్రవీర్యుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. పెరిగి పెద్దవాళ్ళయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్ళలో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు. భీష్ముడు విచిత్ర వీరుడికి పట్టాభిషేకం చేసి పెళ్లి కూడా జరిపించాడు. అలా కొంతకాలానికి విచిత్ర వీరుడు కూడా మరణించాడు. ఇద్దరికీ కూడా సంతానం లేదు. ఇక సత్యవతి తన కుమారుడు వ్యాస మహర్షిని పిలిచి తన కోడళ్ళకి సంతానం కలిగేలా చూడమని, లేకపోతే వంశం నాశనం అయిపోతుంది అని చెప్పి బాధపడింది. అప్పుడు వ్యాస మహర్షి అందుకు అంగీకరించి 1 సంవత్సరము సత్యవతి కోడళ్ళు అంబిక అంబాలికల్ని పవిత్రులుగా చేయడానికి వ్రతం చేయించమన్నాడు. ఆ తర్వాత సత్యవతి కోడళ్ళని వ్యాస మహర్షి దగ్గరికి పంపించింది. ఇక వ్యాసుడు రూపం చూసి భయపడి కళ్ళు మూసుకున్న అంబాలికకి పుట్టుకతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. వ్యాస మహర్షి రూపాన్ని చూసి కదలిక లేకుండా నిలబడిపోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజు పుట్టాడు. తర్వాత సత్యవతి అంబికకి భయపడవద్దు అని నచ్చజెప్పి వ్యాస మహర్షి దగ్గరికి మళ్ళీ పంపించింది. కానీ అంబిక వ్యాస మహర్షి రూపానికి భయపడి తన దాసిని పంపించింది. దాసి వ్యాస మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించింది. అలా ఆమెకి విదురుడు అనే పేరుతో యమధర్మరాజు మహాజ్ఞానిగా పుట్టాడు. తర్వాత కౌరవులు, పాండవులు పుట్టడము, పాండురాజు మరణించడం జరిగింది. ఇక వ్యాస మహర్షి వచ్చి తల్లితో, రాబోయే రోజుల్లో అన్ని కష్టాలే ఉంటాయి, సంసారం మీద ప్రేమ వదిలిపెట్టి కోడళ్లతో కలిసి తపస్సు చేసుకుని పుణ్యలోకాలకి చేరుకో అని అన్నాడు. అలా సత్యవతి వ్యాస మహర్షి చెప్పినట్లుగా తపస్సు చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టింది. తర్వాత శాలిహోత్రుడి ఆశ్రమంలో ఉన్న కొలనులో స్నానం చేస్తే ఆకలి, దాహం ఉండవు అని, అలా చెయ్యమని లక్క ఇంట్లోంచి బయటపడిన పాండవులతో చెప్పాడు. ఇక మత్స్యయంత్రము పడగొట్టిన తర్వాత ద్రౌపదిని పాండవులు 5 కూడా ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తూ ఉన్నటువంటి ద్రుపదుడికి ద్రౌపది జన్మ వృత్తాంతాన్ని చెప్పి పాండవులతో ద్రౌపది పెళ్లి జరిపించాడు వ్యాస మహర్షి. తర్వాత ద్వైతవనంలో ఉన్న పాండవులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల్ని ఓడించడము కష్టమని సందేహిస్తున్నటువంటి సమయంలో ధర్మరాజుకి స్మృతి అనే విద్య ఉపదేశం చేశాడు. అదే విద్యని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడు తపస్సు చేసి దేవతల నుంచి అస్త్రాల్ని పొందాడు. అలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కౌరవ పాండవుల్లో జయం ఎవరికి కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులే జయిస్తారు అని చెప్పాడు. ఇక శ్రీకృష్ణుడు చెప్పినట్లు సంధి చేసుకోమని, లేకపోతే యుద్ధం తప్పదు అని చెప్పాడు. ఇక యుద్ధ సమయంలో ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు తెలిసే శక్తి సంజయునికి ఇచ్చి అతడి ద్వారా విషయాలు తెలుసుకోమని కూడా చెప్పాడు. తర్వాత యుద్ధంలో అభిమన్యుడి మరణానికి బాధపడుతూ ఉన్నటువంటి
పాండవుల్ని ఓదార్చాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ నారాయణాస్త్రము వ్యర్థమైందని బాధపడుతూ ఉన్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడు అని, అతడి అంశమైన అర్జునుడి మీద పని చెయ్యదు అని అతడి అజ్ఞానాన్ని పోగొట్టాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటే తనకంటే ముందు ఒక మహాపురుషుడు శూలంతో రాజును చంపుతూ ఉన్నట్లుగా తను ఊరికే బాణాలు వేసినట్లు కనిపించింది. దానికి అర్థము చెప్పమని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి శంకరుడే కరుణించి అర్జునుడికి పడ్డాడు అని చెప్పి అర్జునుడిలో శివభక్తి పెంచి శివుణ్ణి మనస్సులో తలుచుకుంటూ యుద్ధం చేయమని చెప్పాడు. తర్వాత కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల్ని శపించకుండా కాపాడాడు. యుద్ధము తర్వాత బంధుమిత్రులు రాజులు పోయినందుకు బాధపడుతూ ఉన్నటువంటి ధర్మరాజుకి రాజ్యాన్ని అనాథగా వదిలి బాధపడడం ధర్మం కాదు అని సుద్యుమ్నుడి చరిత్ర, సేనజిత్తుడి మాటలు, ధర్మాలు, ప్రాయశ్చిత విశేషాలు, మరుతుడి కథ చెప్పి అశ్వమేధ యాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు. అలా వ్యాసుడి ఉపదేశం ప్రకారము ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గాంధారితో కలిసి ఉన్నాడు. ఇక పాండవులతో కలిసి ఉన్న ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టితో చనిపోయిన వాళ్ళందరినీ కూడా చూడగలిగేలాగా చేసి ఎవరెవరు ఎక్కడెక్కడికి చేరారో చూపించాడు. యాదవ స్త్రీలను రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునుడికి అస్త్రాలు పనిచేయలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు. వ్యాసుడు, నాయన, కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావము నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా కూడా అది కలిసి రాదు. జ్ఞానం ఉన్నవాడివి కనుక విషయాలు తెలుసుకుని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీ వాళ్లతో కలిసి ఉత్తమగతులు పొందు అని చెప్పాడు. విధంగా పాండవులందరూ కూడా శరీరాలు విడిచిపెట్టాక పాండవుల కీర్తి విస్తరింప చేయడానికి, రాజుల చరిత్రలు ప్రజలకు తెలియజేయడానికి, దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు వంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సత్యదర్శి, సర్వ విజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా రచించి మనకి అందించాడు. తర్వాత వేదవ్యాసుడు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఒక పురుగు భయంతో పరిగెడుతూ కనిపించింది. అప్పుడు వ్యాసుడు ఆ పురుగుని, నీ బతుకే నికృష్టం కదా, బ్రతికి ప్రయోజనం ఏముంది, చచ్చిపోవడమే సుఖం కదా, భయపడతావెందుకు అని అడిగాడు. అప్పుడు పురుగు, మహాత్మా, నేను పురుగుని కదా, నాకు అంత విషయ పరిజ్ఞానము ఎక్కడ ఉంటుంది, బతకడం అంటే సుఖము, చావడం అంటే భయం తప్ప ఇంకేమీ కూడా తెలియవు, కనుక అన్ని జీవులకి కూడా తెలిసేది ఇదే కదా అని అంది. అలా ఆ పురుగు మీద దయ చూపించి శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మల వరుసగా ఇచ్చేలాగా వరమిచ్చాడు. ఈ విధంగా విష్ణు ప్రభావం వల్ల పుట్టిన వ్యాస మహర్షి బ్రహ్మ చెప్పగా వేదాల్ని 4 భాగాలుగా చేసి ఋగ్వేదము పైలుడికి, యజుర్వేదము వైశంపాయనుడికి, సామవేదము జైమినికి, అథర్వణ వేదము సుమంతుడికి చెప్పి వాళ్ళ శిష్యులతో వ్యాప్తి పొందేలాగా చేశాడు. ఇలా చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ కూడా నేర్చుకుని బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ కూడా చెప్పగలిగేలాగా చేశాడు వేదవ్యాసుడు. పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో ఉన్న ఘృతాచి అనే అప్సరసి యందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరే శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు కూడా నేర్చుకున్నాడు. శుకుడు తండ్రి దగ్గర సమస్త విషయాలు కూడా తెలుసుకుని చివరికి యోగ మార్గంలో అంతర్ధానం అయ్యాడు. ఇలా ఇంతవరకు కూడా మహాభారతంలో వ్యాస మహర్షి గురించి తెలుసుకున్నాము. ఇక వ్యాస మహర్షి చరిత్ర తెలుసుకోవాలి అంటే ఒక పెద్ద గ్రంథమే చదవాలి. వ్యాస రచనలు, వ్యాస సంహిత, వ్యాస స్మృతి, వీటిలో నిత్యకర్మల గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.